హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు పొద్దున్నే మా అమ్మాయి నేను రెడీ అయ్యి ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. అది అక్కడ ఒక పర్సన్ మీట్ అవ్వటానికి అయితే వెళ్తున్నాం. ఇది పర్ఫెక్ట్. ఎవరంటే నాకు 8 years అయింది అనుకుంటా. నేను అది తను చూసి నా MBA క్లాస్మేట్ మీట్ అవ్వటానికి వెళ్తున్నాను. తన పేరు జయ. తనని నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి మీట్ అయ్యి. ఫోన్లో టచ్లో ఉంది తప్ప చూడలేదు. MBA అయిన తర్వాత అది అంటారు కదా, కొన్ని అభిప్రాయాలు కలిసిన వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారని చెప్పి. అలాగే తనకి నాకు మంచి ర్యాపో అయితే బిల్డప్ అయిందండి. మేము మా డాడీ తీసుకొచ్చి సెంటర్లో దించాక ఆటో ఎక్కి, ఆటో తర్వాత RTC బస్ ఎక్కి ఇప్పుడు ఉంగుటూరు అయితే బయలుదేరాం. బస్ దగ్గరికి వచ్చింది, మమ్మల్ని తీసుకుని వెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఇదేనండి వాళ్ళ ఇంటి. ఇది వాళ్ళ పాప. ఈ బుడ్డి దాని స్మైల్కి అయితే నేను ఫిదా అయిపోయానండి. భలే ఉంది. పిల్లల నవ్వు చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటుంది అంటారు. అదైతే దీని నవ్వులో క్లియర్గా కనిపించింది నాకైతే మాత్రం. ఇంకోటి ఏంటంటే మా పాప కూడా చిన్నప్పుడు అలాగనే ఉండేది. నేను వెళ్ళానని చెప్పి నా కోసం మటన్ కర్రీ విత్ ఎగ్, చికెన్ ఫ్రై చేసింది. 2 చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ బుడ్డిని నేను వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పి కెమెరా తీసాను అంటే చాలు, ఆ కెమెరా దగ్గరికి ఎలా వచ్చేస్తుందో చూడండి. అసలు మా శ్రేయాన్షి కూడా చిన్నప్పుడు ఇలాగనే ఉండేది. దీన్ని చూస్తే నాకు ఈ బుడ్డిదాన్ని చూస్తే సేమ్ మా శ్రేయాన్షి చిన్నతనంలో చేసిన పనులు చేసినవి నాకు బాగా గుర్తొస్తున్నాయండి. వాళ్ళిద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారు. ఆడుకుంటుంటే నాకు ఆ రోజంతా సిస్టర్స్ లా ఉన్నారు అనిపించింది. మంచిగా పిల్లలు నవ్వు, వాళ్ళు చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటారండి. ఈవినింగ్ వరకు ఉండి ఇంక ఈవినింగ్ మేము బయలుదేరిపోతున్నాను. బయలుదేరేటప్పుడు ఒక్కసారి ఆంటీకి అందరికీ చిన్న సెండ్ ఆఫ్ అయితే బయలుదేరాం. తన కూడా నాతో పాటు వస్తుంది. వెళ్ళే దారిలో ఒక స్వీట్ షాప్ ఉంది. అందులో మా అబ్బాయికి ఇష్టమైన ఒక బొబ్బట్లు నేను వెళ్తున్నాను. తాడేపల్లి కూడా చిన్న షాపింగ్ మాల్ ఒకటి ఓపెన్ చేశాను. షాపింగ్ అని చెప్పి వెళ్తుంటే ఆటోలో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా షాప్ అంతా వీళ్ళే ఆటలు. మా అబ్బాయి కూడా రమ్మని చెప్పాను. అక్కడ షాపింగ్ మాల్కి అయితే వచ్చాడు. ఈ బెలూన్లు ఇష్టం లేదు, భయపడే పిల్లని నేనైతే ఫస్ట్ టైం చూశాను. అది చూడండి, బెలూన్ పట్టుకుని వదిలేసి పారిపోతుంది. వాళ్ళు ఏమో జోక్గా చెప్తున్నారేమో అని చెప్పి ఇంకొక కలర్ బెలూన్ తీసుకొచ్చారు. అసలు బెలూన్ అంటే టచ్ చేయట్లేదు ఈ పిల్ల. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.